ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ వీడియోస్‌లో మనం తిరుమల సమాచారం గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ! ఈరోజు మనం ఈ వీడియోలో దర్శనం పరిస్థితి, ఎస్ఎస్‌డి అండ్ దివ్య దర్శన టోకెన్స్, వైకుంఠ ద్వార దర్శనం గురించి తాజా సూచనలు, నిన్నటి హుండీ తలనీలాలు, అలాగే టీటీడీ వారి ముఖ్య నిర్ణయాల గురించి తెలుసుకుందాం. సో, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వైకుంఠ ఏకాదశిపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత మొత్తం 182 గంటల దర్శనం సమయంలో 164 గంటల సామాన్య భక్తులకే దర్శనం. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు. మొదటి 3 రోజులు రూ. 300 శ్రీవాణి దర్శనాలు రద్దు. జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు రోజుకు రూ. 15,300 దర్శన టికెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపులు. అలాగే మొదటి 3 రోజులు ఈ డిప్ ద్వారా కేటాయింపు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు దర్శన టోకెన్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయిస్తారు. టీటీడీ వెబ్సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 టోకెన్లు కేటాయిస్తున్నారు. ఆన్లైన్లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రతిపదినిక టోకెన్లు కేటాయిస్తున్నారు. 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు తిరుమల దర్శనం సజావుగా సాగుతుంది. ఉదయం మొదలు భక్తుల రాకపోకలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో సర్వదర్శన టైం సుమారు 5-8 గంటలు మధ్య ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఈ రోజు తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ! అలాగే నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని మొత్తం 66,966 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే నిన్నటి రోజు 21,535 మంది శ్రీవారి భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా 4,19,00,000 రూపాయలు భక్తులు సమర్పించారు. ఈ రోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంది. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 17 కంపార్ట్మెంట్లో మాత్రమే ఎలాంటి టోకెన్స్ లేదా టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం టికెట్స్ లేకుండా వైకుంఠంలోని 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 7 నుంచి 10 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉందండి. సర్వదర్శనం క్యూలో కొత్తగా ఎంటర్ అవుతున్న భక్తులకు 10 నుంచి 12 గంటల సమయం అయితే పడుతుంది. అయితే భక్తుల సంఖ్యను బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉండొచ్చు. కాబట్టి భక్తులు దీన్ని గమనించగలరు. ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే రూ. 300 స్పెషల్ ఎంట్రీ మరియు రూ. 500 వర్చువల్ సేవ టికెట్స్ ఉన్న భక్తులు సుమారుగా 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తెలియజేసిన అన్ని రకాల దర్శన టైమింగ్స్ అయితే భక్తులు వెళ్ళే రద్దీని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని భక్తులు గమనించుకోండి. అలాగే ఇప్పుడు టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు బుధవారం నవంబర్ 19వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి టోకెన్స్ నవంబర్ 18వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1:30 ఇచ్చారండి. ఎస్ఎస్‌డి టోకెన్స్ దాదాపు 16,000 టోకెన్స్ వరకు అయితే ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. సో, మీరు ముందే లైన్‌లో నుంచుని తీసుకోండి. ఒకవేళ మీకు రోజు 1:30 అయితే టోకెన్స్ ఇవ్వచ్చు. 1 లేదా 3 లోపు మధ్యాహ్నం 3 గంటల లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. సో, మీరు 11 గంటల నుంచే క్యూ లైన్‌లో వెయిట్ చేస్తూ ఉండడం అయితే మంచిది. ఎందుకంటే టోకెన్స్ అనేవి ఎప్పుడైపోతాయో తెలీదు. సో, అక్కడ ఉండే భక్తులను బట్టి ఉంటుంది. మీరు ముందే లైన్‌లో వెయిట్ చేస్తే మీకు ఈజీగా దొరకడానికైతే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులు కూడా నిన్నటి మధ్యాహ్నం 1:30 తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 3,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ప్రతిరోజు టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు రాత్రి 7 గంటల వరకు కూడా శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 లేదా 3 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.
అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఈ 3 ప్రాంతాల్లో మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి దర్శన్ టికెట్స్, ఆన్‌లైన్ టికెట్స్ బుక్ చేసుకోకుండా తిరుమల వచ్చే భక్తులకి చెప్తున్న విషయం ఏమిటంటే మీరు మీతో తప్పకుండా మీ ఆధార్ కార్డ్ తెచ్చుకోండి. ఎందుకంటే ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకోవాలంటే మ్యాండేటరీగా ఆధార్ కార్డ్ అనేది కావాలి. సో, అందరూ కూడా ఆధార్ కార్డ్ తెచ్చుకోండి. ఇవి ఈరోజు తిరుమల తాజా అప్డేట్స్. మరిన్ని స్పష్టమైన తిరుమల సమాచారాన్ని అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరియు ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ కోసం ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ.